తెలంగాణ రాజకీయాల్లో వేడి తగ్గే తీరు కనిపించడం లేదు. పార్టీల మధ్య విభేదాలు మాత్రమే కాదు, పార్టీ లోపల పదవుల కోసం పోటీ, నేతల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ నేత కవిత చేసిన వ్యాఖ్యలు వారి పార్టీకే ఇబ్బందులు కలిగించగా, ఇప్పుడు కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను, అవసరమైతే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం, ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేలా ఒత్తిడి తెస్తాను, పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారు. రిపీట్ కిందకి రా. పార్టీలో చేరినప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తానన్న, కొంచెం మళ్ళీ కిందకి రా, కిందకి 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 చాలు చాలు. పార్టీలో చేరినప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు, ఆలస్యమైనా పర్వాలేదు, నేను వేచి చూస్తాను అని వ్యాఖ్యానించారు. ఇదివరకే మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎంతకాలమైనా ఎదురు చూస్తానని చెప్పడం ఒకవైపు, మునుగోడు ప్రజల కోసం పోరాడతానని స్పష్టం చేయడం మరోవైపు రాజకీయ విశ్లేషకుల చర్చకు దారితీస్తోంది. ప్రజల పక్షాన నిలబడి త్యాగం చేస్తాననే ధోరణితో పాటు తన రాజకీయ భవిష్యత్తు దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసేలా ఉన్నాయని విశ్లేషణ కూడా వినిపిస్తోంది.